ఆసియా కప్ 2025లో భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఉండదని భారత మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ పేర్కొన్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. అదే సమయంలో ఈ మ్యాచ్ జరగదని జాదవ్ షాక్ ఇచ్చాడు. ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆల్రౌండర్ మాట్లాడుతూ భారత జట్టు అస్సలు ఆడకూడదని నేను అనుకుంటున్నాను. భారత్ విషయానికొస్తే ఎక్కడ ఆడినా గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ ఈ మ్యాచ్ అస్సలు ఆడకూడదు అంటూ చెప్పుకొచ్చారు. భారత్, ఓమన్, యుఏఈ పాకిస్తాన్లతో పాటు గ్రూప్ ఏలో ఉంది. గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్, శ్రీలంక ఉన్నాయి. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9న ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో భారత్ తలపడుతుంది. అంతకుముందు భారత దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసియా కప్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ రక్తం నీరు కలిసి ప్రవహించలేవని ఒక ఇంటర్వ్యూలో అన్నారు. పాకిస్తాన్ కు మనం ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తున్నాం? హర్భజన్ ఇటీవల వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లో పాల్గొన్నాడు. అక్కడ భారత ఛాంపియన్ జట్టు గ్రూప్ దశ, సెమీఫైనల్ రెండిటిలోనూ పాకిస్తాన్ ఛాంపియన్ జట్టుతో ఆడటానికి నిరాకరించింది.